మా కూతురుపై గ్యాంగ్ రేప్, ఆమె శరీరంలో 150 మిల్లీగ్రాముల వీర్యం. అబ్బా. పోస్ట్మార్టం నివేదికలో ఇదే తేలింది. 3 నిందితుల్లో ఒకరిని అరెస్ట్ చేశారు. కోల్కతా హైకోర్టుకు తెలిపిన జూనియర్ డాక్టర్ తల్లిదండ్రులు. చాలా బాధాకరం కోల్కతాలో జరిగింది. నేను అందుకే అడుగుతున్నా, నేను ఇందాక మాట్లాడిన స్వతంత్రం వచ్చిందా? భారతదేశంలో ఉన్న వాళ్ళకు బయట దేశం వాళ్ళు వెళ్ళిపోయినరు, కానీ భారతదేశంలో ఉన్న మనకు స్వతంత్రం వచ్చిందా? మనోళ్ళే మనని గద్దలై పిక్క తింటా ఉంటే స్వతంత్రం వచ్చిందా? నిజంగా నడి రోడ్డు మీద ఇటువంటి వెధవలను ఉరిదీయాలా? రాజ్యాంగం సవరణలు చేయండి, ఈ విషయంలో చేయండి సార్, వేరే విషయాలు చేయకండి. ఒక 10 మందిని ఉరిదీసి ఎన్కౌంటర్ చేస్తే సార్ 11వ వ్యక్తి గద్దును వణుకాలే సార్, చెమటలు పట్టాలే సార్, కానీ అది చెయ్యం. పోనీ 78వ సంవత్సరం పునస్కరించుకోనన్నా ఈ సిస్టమ్ మార్చండి సార్. భయపడాల ప్రతి ఒక్కరు ఆడపిల్లల జోలికి రావాలంటే. కానీ ప్రేమ ఉంటే కదా ఆడపిల్లల మీద, ఆడపిల్లే కదా అని చులకన భావం. అందుకే మా కోసం జ్యుడిషియరీ సిస్టమ్ మార్చమని అడిగినా ఎవడు మారుస్తలేడు. 150 గ్రాములు అంటే ఎంతమంది గద్దలై పిక్క తిన్నారు? ఎంతమంది పిక్క తిన్నారు? ఎక్కడుంది న్యాయం? ఏడ జరిగింది న్యాయం? వాళ్ళకి రోడ్డుకెక్కి తల్లిదండ్రులకి ఈ కష్టం ఎందుకు? ఎంత కష్టపడి చదువుంటే, ఎంత ఇష్టపడి చదువుంటే ఆ అమ్మాయి డాక్టర్ అయింది. జూనియర్ డాక్టర్గా ఎదిగినటువంటి ఆ అమ్మాయి జీవితాన్ని సర్వనాశనం చేసినటువంటి ఆ వెధవను కాపాడుతుంది ఇండియన్ జ్యుడిషియరీ. ఈ సిస్టమ్ మనకు కావాలి. నాట్ ఓన్లీ వీళ్ళు మాత్రమే కాదండి, దేశవ్యాప్తంగా ఈ రోజున రాబందుల్లాగా పొడుచుక తింటా ఉన్నారు అమ్మాయిలు, రాబందుల్లాగా. పోనీ చట్టమన్నా న్యాయమన్నా జరుగుతుందంటే గది కూడా జరగదు, న్యాయం జరగదు, కాపాడే ప్రయత్నం చేస్తారు. మన చుట్టే చాలామంది మగ వెధవలు ఉమనైజర్స్ ఉన్నారు, చాలామంది ఉన్నారు. సో దయచేసి ఏం చేయాలి ప్రజలారా? కమెంట్స్ రూపంలో తెలియజేయండి. మీరేమనుకుంటున్నారు? జ్యుడిషియరీ మారుద్దామా? ఇండియన్ జ్యుడిషియరీ అత్యాచారాల విషయాల్లో, ప్రోక్సో కేసుల విషయాల్లో 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు, 5 సంవత్సరాల పసికందుల్ని కూడా మన భారతదేశంలో వదలట్లేదు అంటే వాడు హ్యాపీగా జైల్లో కూర్చొని తిష్టేసి బెయిల్ తీసుకొని మళ్ళీ బయటకు వస్తూ ఉంటే ఆ తల్లిదండ్రులకి రక్తం మరిగిపోతుంది. కానీ ఏం చేయలేరు. ఇటువంటి వాళ్ళ కోసం ఆ రాఖీ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వచ్చినట్టు కావాలనా అటువంటి వాళ్ళు? రోడ్డుకి ఎక్కాల్సినటువంటి కర్మ. తల్లిదండ్రులకు అత్యాచారం చేసి చంపేస్తే వాళ్ళ బిడ్డను 20-22 ఏళ్ళు పెంచి పోషించి డాక్టర్ చదివిస్తే గిది మీరు చేసే పనులు. వాళ్ళ తప్పు చేసినోడేమో బయట తిరుగుతూ ఉన్నాడు. ఆ శిక్షని తల్లిదండ్రులు మానసికంగా అన్ని రకాలుగా అనుభవిస్తున్న వాళ్ళేమో రోడ్డుకెక్కి కూర్చున్నారు. ఎక్కడ జరుగుతుందండి న్యాయం? కేంద్ర ప్రభుత్వం ఖచ్చితంగా సవరణలు చేయాలా? కేంద్ర మంత్రికి చెప్తా ఉన్నా నేను. అమ్మాయిల విషయాలు, అమ్మాయిల మీద మీకు గౌరవమే ఉంటే భారతీయ స్త్రీని గౌరవించండి అని చెప్పి పేపర్లల్లా, టీవీలల్లా అడ్వర్టైజ్మెంట్లు, మళ్ళీ అడ్వర్టైజ్మెంట్కి ఐఎంపీఆర్ ద్వారా తొక్కలో ఖర్చు ఒకటి. గివి కాదు కావాల్సింది. నిజంగా మీకు ఆడవాళ్ళ పట్ల గౌరవం ఉంటే, ఇటువంటివి జరగకుండా ఉండాలంటే, వాళ్ళ వెన్నులో వణుకు పుట్టాలంటే సవరించండి ఇండియన్ జ్యుడిషియరీ సిస్టమ్ని. ఎన్కౌంటర్ చేసి పడేసే సిస్టమ్ తీసుకురండి. లేకపోతే ముళ్ళుతోనే కొయ్యాలి, వాడు ఎట్లనైతే చిత్రహింసలు పెట్టిండో వాడిని అట్లనే రోడ్డు మీద గుంజి చంపాలని చెప్పి లా తీసుకురండి. మార్చండి, ఈ ఒక్క విషయంలో మార్చండి సార్, ఈ ఒక్క విషయంలో మార్చండి. చేస్తాడా? 10 మందిని అట్లా ఉరిదీస్తే 11వ వాడు ఆలోచిస్తాడు, భయపడతాడు. వాడు నిద్రమత్తులో చేసినా, మద్యం మత్తులో చేసినా వాడు తిత్తి వదిలిపోతుంది సార్. ఆ మత్తులు ఉన్నా సరే వాడికి ఆ ఎన్కౌంటర్ గుర్తు రావాలా.
అట్లా మార్చాలి ఇండియన్ జ్యుడిషియరీని. అప్పటి వరకు మన భారతదేశంలో ఇట్లా జరుగుతూనే ఉంటాయి, మీరు కాపాడుతూనే ఉంటారు, వాళ్ళు జైల్లో ఇంకా అనుభవిస్తూనే ఉంటారు. కొన్ని రోజులు అయినాక అందరు మర్చిపోతారు, బయటికి తీసుకొస్తారు. సో దయచేసి ఈ ఇండిపెండెన్స్ డే రోజన్న జ్యుడిషియరీ సవరణల గురించి ఆలోచించండి. ఇంకా పోక్సో కేసులు అయితే బయటికి రానివి చాలా ఉన్నాయండి, చాలా నీచాది నీచం. వాళ్ళ అమ్మాయిలు ఎవరు గుర్తురారు ఆ టైంలో.